ఇస్కాన్ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ అడగండి. ఇస్కాన్ అసలు మన దేశానికి సంబంధించింది కాదా? దాని పేరేంటి సార్? ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అవును. ఎవరు స్థాపించారు? ఇది అమెరికా వల్ల. మీకు తెలియదుగా, అడగచ్చు కదా. అదే అడుగుతున్నా. ఇది మన దేశంది కాదు అని నాకు తెలుసు. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎలా అడగాలి? బాబు జంతికలు తింటావా? మా జంతికలు మీరేం తింటారు? ఈవిడే ప్రశ్న, ఈవిడే ఆన్సర్ చెప్పేస్తే చివరికాడు తాగుతాంటి అంటాడు. అన్నిటికీ అది అలాగా. సో ఇస్కాన్ ఫౌండర్ ఎవరు మీకు తెలియదు. అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అని షార్ట్ లో పిలుస్తాం. మీకు బుక్ ఇచ్చానా ఇందాక? ఇది కాకుండా వేరే బుక్ తీసుకురా. ఆడ ఇంకా కొన్ని బుక్కులు ఉన్నాయి కదా, నేను ఆ పక్కన పెట్టి తీసుకురా. ఈ ప్రభుపాదుల వారు ఎక్కడ పుట్టారు? కలకత్తాలో పుట్టారు. సుభాష్ చంద్రబోస్కి జూనియర్, సేమ్ కాలేజ్. వారు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది, డే ఫార్మాస్యూటికల్స్ అని. 1926లో 22లో వారికి 26 ఏళ్ళు. అప్పుడు వాళ్ళ గురువు గారిని కలిశారు. సార్ ఇదిగో సార్ చూసాను, నేను వెళ్ళాను కదా. వెళ్ళాను. ప్రతి ఇస్కాన్లో వీరి యొక్క విగ్రహం ఉంటుంది, దానికి పూజలు చేస్తారు. నిన్నగా మొన్న వారి తిరోభావ దినోత్సవం అయింది. తిరోభావం అంటే వారు వైకుంఠానికి వెళ్ళిన రోజు. ఓకే. సో ఇస్కాన్ మీద మీకే కాదు, నాకు కూడా కంప్లైంట్ ఉంది. నా కంప్లైంట్ చెప్పాక మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్దాం. నా కంప్లైంట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను నేను 3-4 నెలల క్రితమే చెప్పాను, ఓ సభలో కూడా చెప్పాను. వాళ్ళు మరి ఎప్పుడు రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఇలా ప్రతి పుస్తకం వెనకాల వారి ఫోటో పెద్దది ఉండేది, ఇలా నాన్ సెన్స్ చిన్నగా చేశారు. అందుకని నా కంప్లైంట్ మళ్ళీ మీడియా ముఖంగా కంప్లైంట్ ఎక్కర్లేదు. ఆయనది కదా, ఆయన ఆధారం, ఆయన ఫోటో ఇదిగో ఇలాగా రూపాపాల, నాకు మండుద్ది. ఆయనది కదా, అది ఫుల్గా ఉండాలి. సరే వాటి మళ్ళీ చెప్దాం. సో వారు 1922లో వాళ్ళ గురుగారిని కలిస్తే, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వై డోంట్ యూ గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ప్రీచ్ అబౌట్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో నువ్వు ఎందుకు ప్రచారం చేయకూడదు అన్నారు వారితో. మీరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం అని బుక్ ఉంది, మీరు ఖచ్చితంగా చదువుతుంటే నేను ఇస్తా కూడా. తప్పకుండా చదువుతాను, మర్చిపోకు. రెడ్డి లోపల ఉంది ఆ పుస్తకం, నా ఫస్ట్ బుక్. అందులో చెప్తారు, మా గురువుగారిని నేను కలిశాను, వారు ఇలా అన్నారు. నాకెక్కడ కుదురుతుంది, గృహస్థుణ్ణి, పిల్లలు ఉన్నారు, వ్యాపారం ఉంది అని నేను అనుకుని నవ్వి వచ్చేసాను. కానీ మఠానికి వెళ్తూ ఉండేవాడిని, గౌడీ మఠం వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఏదన్నా రాయమంటే వ్యాసాలు అవి రాసేవాడిని. అలా అలా గురువుగారితో అనుబంధం కొనసాగి లెటర్స్ అవి రాసేవారు, రాస్తూ ఉండేవాడిని. 1933లో 22లో కలిశారు, 33లో దీక్ష తీసుకున్నారు. 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో, తెలుగులో అన్నింటిలో వస్తుంది. 66లో అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేశారు. 22లో కలిసిన ఆయన 66లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి వెళ్ళి? కలకత్తా నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి అమెరికా వెళ్ళి అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో, చెట్ల కింద ఉండి నెమ్మదిగా భక్తుల్ని తయారు చేసి అలా విశ్వవ్యాప్తంగా దీన్ని పెంచారు. దీని ఉద్దేశం ఏమిటి? అందరూ భక్తులై జీవితం యొక్క విలువను తెలుసుకొని ఏ ప్రాణికి అపకారం చేయకుండా, చివరికి రోజు బీఫ్ లేకపోతే ముద్ద దిగని వాళ్ళు సన్యాసులు అయ్యారు. ఇంతెందుకు, మా గురుగారు అమెరికా, ఈ సంస్థ స్థాపించిన ప్రభుపాదుల వారు ఇండియన్, వారి శిష్యులు మా గురువుగారు అమెరికా. గొప్ప సన్యాసి, హిజ్ గ్రేస్, హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి, పరమ పూజ్య జయపతాక స్వామి. వారు అమెరికన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు. వారు మా ప్రభుపాదుల వారి దగ్గరికి వెరీ ఎర్లీ ఏజ్, 20 years ఆ వయసులో
వారితో కలిసి ఆయన దగ్గర శిష్యులై ఇప్పుడు ఒంట్లో బాగోలేదు, వీల్ చైర్, ఒక కన్ను ఇబ్బంది, చాలా ఇబ్బందులు అయినా కూడా ఆ ఇబ్బందులు కూడా ఇంకా వారు ప్రచారం చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనిషిని మనీషిగా మార్చడానికి ఇస్కాన్ ఉంది. మనిషి అంటే హ్యూమన్, మనీషి అంటే ఎబో ద సెన్సెస్. మా గురువు గారు మనీ షీ అని చెప్తారు. షీ లేకపోతే మనిషి షీ లేకపోతే మనిషి రాడు. మీరు అనుకున్న మనీషి, మనీ ప్లస్ షీ అంటే అది కేవలం భౌతికం. ఇక్కడ మనీషిగా, మనీషా పంచకం అని శంకరాచార్య రాశారు. ఓకే. సో ఇక్కడ మనీషిగా కావాలి. అది భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా చెప్తారు. కాబట్టి కేవలం మనీ దగ్గర, షీ దగ్గర ఆగిపోతే ఇక్కడే ఉంటాయి ఉంది. భాగవతంలో తిడతారు, చెప్పరు. నాయందేహో దేహబాజాన్ నృణాన్ స్పష్టాన్ అర్హతాన్ విడ్భుజాయే. అలా జీవించే పని పంది కూడా చేస్తుంది, అది పెద్ద గొప్ప జీవితం కాదు అని వృషభదేవుడు తిడతారు. అదే మీరు ఇందా చెప్పిన మనీ ప్లస్ షీ మాత్రమే కావాలనుకుంటే ఈజ్ నథింగ్ బట్ పిగ్. ఇక్కడ మనీషి కావాలి, ఆ స్థితికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి మనిషి శాకాహారి అయి ఆరోగ్యవంతమైనటువంటి ఒక చక్కని జీవితాన్ని జీవించండి. పొద్దున్న లేవండి, మంగళహారతి అటెండ్ అవ్వండి, జపం చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అందుకే మీకు ఇస్తానని ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్ పేరేంటి తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో. ప్రభుపాదుల వారు హైదరాబాదు ఇస్కాన్ అబిడ్స్లో ఉందిగా, ఆ ఇస్కాన్ టెంపుల్ 70s ఆయన పేరేంటి అప్పుడు, జలగం వెంగళరావు, ఆ టైంలో ఆయన సీఎం, ఆయనే వచ్చారు. ఆ ఫొటోస్ కూడా ఉంటాయి గుళ్ళో. సో ఆ టైంలో ప్రభుపాదుల వారు ఇక్కడికి వచ్చారు. పుల్లారెడ్డి గారు నేను ఏదో సభకి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకుని పెద్ద ఆయన మా ఇంటికి 4 తూర్లు వచ్చారు అని సంబరపడిపోయారు. సో ప్రభుపాదుల వారు అలా స్థాపించారు ప్రపంచం. అందుకే ప్రభుపాద గురించి ఏం చెప్తామంటే, హీ బిల్ట్ అ హౌస్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్స్. ప్రపంచం అంతా జీవించే ఒక ఇంటిని ప్రభుపాదుల వారు నిర్మించారు. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇస్కాన్లో ఉపన్యాసం ఇచ్చేవాడు ఒక దేశం వాళ్ళే ఉండరు. ఒక సౌత్ ఆఫ్రికన్ నల్లగా ఉండే ఆయన ఉపన్యాసం ఇస్తే కింద తెల్లగా ఉండే అమెరికన్, యూరోపియన్లు కూర్చుని వింటారు. నీగ్రో వాడ అదేం ఉండదు, ఈజ్ ఏ భాగవత. అందులో మాకు బ్లాక్ స్వామి అని ఒక సౌత్ ఆఫ్రికన్ ఆయన లేరు, వారికి నేను నా అదృష్టం కొద్దీ లడ్డు కూడా ఇచ్చాను, తిరుమల లడ్డు. ఆయన సౌత్ ఆఫ్రికన్ సన్యాసి. కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పారు, I gave the program even if a bum follow my program, he become Paramhamsa. బమ్ అంటే వేస్ట్ ఫిల్. వాడు కూడా ఈ షెడ్యూల్ ఫాలో అయితే అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, అంటే చాలా నియమాలు ఉంటాయి అందులో రాసి ఉంటుంది. మాంసం లేదు, మద్యం లేదు, విచారం లేదు, జోదం లేదు, కాఫీ, టీ, వెల్లిపాయ, మొక్కుబడి ఏమి లేవు. ఏకాదశి అయితే భోజనం కూడా లేదు. మరి మేము ఫాలో అవుతాం. మీరు ఇందాక వచ్చినప్పుడు మేము జస్ట్ ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయని పండ్లు తిన్నాను, లేదా పండ్లు కూడా తిన్నాం, ఒక భోజనమే చేస్తాం. అలాంటి ఇస్కాన్ను ఫ్రాంచైజీలుగా వారిగా విడదీసి ఏదో మొత్తానికి ఏదో వ్యాపారం చేసినట్టు జరుగుతుంది. ఏం జరిగింది? ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ ధర్మ ప్రచారం సంబంధించి మీరు గుండు పిన్నులు కూడా ఫ్రీగా ఇవ్వరు ఇస్కాన్లో. ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ అమ్మకం. భోజనం ఇస్తారు, లేదు ప్రసాదం దండిగా ఇస్తారు. మిగతా ఏవి కూడా, పుస్తకాలు ఇలాంటివి ఏవి కూడా, ధర్మ ప్రచారానికి సంబంధించిన ఏవి కూడా మీరు వీలైతే వెళ్ళి ఎక్కడ రోడ్ల మీద కూర్చొని అమ్ముతారు కానీ ఉచితంగా మాత్రం ఇవ్వరు, ప్రసాదం పెడతారు. ఎందుకలా? అది గురువు గారి ఆజ్ఞ. ఎందుకో చెప్తాను మీకు. నేను వ్యక్తిగతంగా భగవద్గీతలు ఫ్రీగా ఇచ్చాను కానీ ఇస్కాన్ ప్రకారంగా అయితే ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే నీకు విలువ తెలదు కాబట్టి. నువ్వు కొంటే నీకు నొప్పి ఉండదు, నువ్వు చదువుతావు. ఫ్రీగా ఇచ్చాడు కూడా పెడతావు. నీకు విలువ తెలియాలంటే కొనాలి, అందులో తక్కువకి ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత 200 అనుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు ఏదో ఒక అకేషన్ వస్తుంది, రేపు డిసెంబర్ మార్థాన్ అని ఒక నెల తగ్గించిస్తాం, సగం రేట్ కట్టి. అందుకని ఫ్రీగా ఇస్తే నువ్వు పొట్టలో కడతావు. నా కళ్ళతో చూసా, ఈ
పేపర్లు అమ్ముతారే వాళ్ళ దగ్గర భౌతికగీతలు మేము ఎన్నిసార్లు బాబు అందులో వేయకని మేము తెచ్చుకున్నాం. విలువ తెలియదు అందుకని అంతే. అది భోజనం చూడండి దండిగా కోట్ల మందికి భోజనమే ఇప్పటిదాకా. రోజు అక్షయ పాత్ర ద్వారా లక్షల మందికి అందుతుంది ఈ రోజుకి కూడా. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు ఇచ్చేది మీ భోజనం, ఇస్కాన్ భోజనం ఇస్తున్నారు అంటే అది 70 రూపాయలకి ఏదో ఇస్తున్నారని నాకు తెలియదు. అన్న క్యాంటీన్లకి 70 రూపాయలకు మీరు భోజనం సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలియదు కానీ ఇస్కాన్ నుంచి వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు వెళ్ళారో ఫోటోలు అవి చూసాము. కానీ మీకు విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉచితంగా పెట్టమనే కదా, ఇలా అమ్మమని కాదు కదా. అలా అమ్మడం కరెక్టేనా? కాదు, మీరు అక్కడ వాళ్ళు వ్యవస్థ వేరు, ఇక్కడ మనం పెట్టేది వేరు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఉచితంగా ప్రసాదం ఫుల్గా పెడతారు. ఫెస్టివల్ చేస్తారు, లక్షల మందికి పెడతారు. ఇప్పుడు కృష్ణాష్టమి అయింది, లక్షల మందికి పెడతారు కదా. అలా చాలా ఫెస్టివల్స్ డైలీ వేల లక్షల మంది పెడుతూనే ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ పథకం వేరు, గవర్నమెంట్ పథకం వేరు. ఆ పథకాన్ని ఇస్కాన్ సపోర్ట్ తీసుకుంటుంది. వ్యాపారం కాదుగా, అది వ్యాపారం కాదు. ఇప్పుడు వాళ్ళ కిచెన్ ఉంది ఇస్కాన్కి, ఆ కిచెన్ సపోర్ట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళకి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థని గవర్నమెంట్ వాడుకుంటుంది. వాళ్ళు పెట్టుకున్న పథకానికి వీళ్ళు సపోర్ట్, అంతే. ఇది నా ప్రధాన కంప్లైంట్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిని పర్చేజ్ చేశారంట మన వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. ఒక ఊరి పేరు చెప్తాను, ఒక గుడిని పర్చేజ్ చేశారు. అట్లాగే ఈ మన బంజారా హిల్స్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ గోవిందనామస్మరణ జరగాల్సిన ప్రాంతంలో కృష్ణ అనమనడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని ఇద్దరు ఒకటే అనరు. మీరు ఎక్కడ కృష్ణ కృష్ణ అనమంటే గోవింద అని ఎప్పుడు అనాలి? అనకుండా ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? మీరు ఆ గుడిని ఆక్రమించుకొని ఇదేం పని అని నేను అడుగుతున్నా. ఎక్కడ ఆక్రమించారు? ఎవరు? అంతేగా, ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేను వెళ్ళాను 2 సార్లు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసినా కూడా కృష్ణ కృష్ణ అనాలంటున్నారు. కృష్ణతత్వమే మొత్తం, ప్రభుపాదుల వారి ఫోటో, దానికి పూజలు ఇవి నడుస్తున్నాయి. లక్ష్మీనరసింహస్వామి కదా నేను పూజించాలనుకున్నాను. కాదు సార్, లక్ష్మీనరసింహస్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఒక్కటే అని అనకండి. నేనంటే ఎందుకు, భాగవతం చెప్తుంది. అలాంటప్పుడు మేము అదే రూపంలో కొలుస్తాం కదా. మీరు బలవంతంగా కృష్ణ, బలవంతం ఎందుకు అయింది? నువ్వు అనకు, నేను అనమని ఎవడన్నాడు? మీరు మొత్తం అదే పెట్టి అనకు అంటే ఎలా? కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక నేను ఇలా మీకు ప్రసాదం పెట్టానా? ఏం పెట్టాను నాన్న? నా దగ్గర కిస్మిస్ ఉన్నా, మేము పెట్టాము. నాకు బిర్యానీ కావాలి, బో వెళ్ళి కొనుక్కో, నీకు బిర్యానీ మేము పెడతాం కదా. నా దగ్గర ఏదో దేవుడు పెట్టిన కిస్మిస్ ఉన్నాయి, అవి పెట్టాను అంతే. నా బిర్యానీ కావాలంటే వెళ్ళి కొనుక్కో, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిను కదా. నిన్ను ఎవడైనా కిస్మిస్ తినకపోతే ఊరుకొని అన్నాడా ఎవడైనా? కాదు కదా. అంటే మీరు కిస్మిస్ ఇచ్చి బిర్యానీ అంటే, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది గురుగారు, మీరు కిస్మిస్ ఇచ్చారు, నా దగ్గర ఉంది, అవే తిన్నాను. బిర్యానీ హోటల్లో వచ్చి మీరు కిస్మిస్ పెడితే నా పరిస్థితి ఏంటి? ఇది నేను అడుగు. బిర్యానీ హోటల్ లేదు, బిర్యానీ హోటల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అది. లక్ష్మీనరసింహస్వామి ఎవరు? ప్రహ్లాదుడిని ఎవరు రక్షించారు? ఆయన. ప్రహ్లాదుడు ఎవరు? పరమ భాగవతోత్తముడు. నేను ఆ రూపంలోనే కొలుస్తాను. ఎవడొద్దన్నాడు? మీరు వద్దంటున్నారు. ఎవరు వద్దన్నారు? మీరు ఓడి చూపించు. మీరు కృష్ణ కృష్ణ అనమంటున్నారు. కృష్ణనామం అయిందే కదా. ఇది భాగవతం చెప్పింది, నాది కాదు. భాగవతం చెప్పింది వినాలే, బిఎస్డీను ఓఎస్డీ కాదు వినాల్సింది. అర్థమైందా? భాగవతం చెప్పింది. ఓకే, ఏం చెప్పింది? అన్నమయ్య కంటే గొప్పడైతే కాదు కదా నువ్వు. అన్నమయ్య ఏం చెప్పాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం దామోదరా నృసింహ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షజ నరసింహ హృషికేశ నగదరాతి విక్రమా శరణాగత త్రాణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన. అద్భుతం. భగవంతుణ్ణి నానావతార మకరోద్భవనేషు కింతు అంటారు. భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు, కానీ హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది కలిసంతరణ ఉపనిషత్తుల్లో నారదుడు బ్రహ్మదేవుడిని అడిగితే కలియుగంలో చెప్పవలసిన మంత్రం ఇది అని ఉపనిషత్తులు నిర్దేశించింది. గోవింద అని అయితే అనొచ్చు, పర్వాలేదు కానీ పర్వాలేదేంటి, అను ఎవడొద్దన్నాడు అంటున్నా. ఇది పిచ్చి ప్రశ్న కదా. ఎవడనొద్దన్నాడు అనమనే చెప్తారు. ఇప్పుడు తిరుమలకి వెళ్తాము, మేము జపం చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో ఏం చేస్తుంటాం, ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవింద అని అరుస్తూనే ఉంటాం. గోవిందామని చెప్పొద్దని ఎవరు అంటారు కదండి. ఇవన్నీ ఆయన నానా ఇప్పుడు పేర్లు చెప్పాను కదా, మాధవ కేశవ అన్నమయ్య ఇంకో ఏం చెప్తారంటే, అంటే మాకు ఇస్కాన్లో అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ సంహిత అని ఉంటుంది. అందులో చెప్తారు, రామాదిమూర్తి శుకలాని యమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అభిషేకం ఎవరికి చేస్తున్నాం మేము? కృష్ణుడికి. కృష్ణాష్టమి చేస్తూ ఏమన్నాం? రామావతార అని మొదలుపెట్టాం. రామ, నృసింహ, వివిధ అవతారాల్లో వచ్చిన ఓ స్వామి, ఓ గోవింద నీకు నా నమస్కారములు. బ్రహ్మదేవుడి కంటే గొప్పలో మనం. చివరగా ఈ మధ్య కాలంలో వామాచారం అనే ఒక పద్ధతి విపరీతంగా ప్రబలిపోయింది. పంచమ అకారాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ ధర్మంలో ఇదొక భ్రష్ట విధానమా లేదంటే శ్రేష్ఠ విధానమా? ఏం జరుగుతుంది అసలు? అంటే వామ అంటే తెలుసుగా మీకు కదా. అవును, ఇదంతా తంత్రానికి సంబంధించింది. కానీ ఈ యంత్ర యుగంలో మంత్రమే సూటబుల్ తప్ప తంత్రం కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటంటారు? ఇది నేను అనుకోవడం. ఓకే, ఇప్పుడు నైట్ స్ట్రీట్ అని పెట్టారు, విజయవాడలో ఈటీ స్ట్రీట్ అని పెట్టారు. సాయంత్రం 5 నుంచి తెల్లారి 4 వరకు. ఎవరు తింటారు అక్కడ? రాక్షస ముఖంతా తింటుంది. రాత్రి తినచ్చా? అది కూడా కొండ బిర్యానీలు, ఇడి పెండాకూడి బిర్యానీలు. నీకు మంచిది కాదు కదా. నేను మా అసిస్టెంట్స్తో చెప్తాను, ఒరే మీరు నన్ను ప్రేమించొద్దు, దేవుని ప్రేమించొద్దు, దేశాన్ని ప్రేమించద్దు, ముందు మిమ్మల్ని ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కదా. ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అలాగా ఈ శరీరమే నేను అనుకున్నవాడు అటు వెళ్తాడు సార్, ఈ వామాచారం. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత అలా చెప్పట్లేదు సార్. ఇది నువ్వు కాదు అని చెప్తున్నావు. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు, ఇందులో కొన్నాళ్ళే ఉంటావు. కాబట్టి ఇందులోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే లోపల నువ్వెవరో తెలుసుకో. దానికోసం నువ్వు కాస్త తపస్సు చెయ్యి అంటుంది. తపస్సు అంటే నోరు కట్టుకోవడం. ఏకాదశి నాకు జంతికలు చాలా ఇష్టం, మురుకులు, సకినాలు. మీరు తెచ్చినా తిన్నాం. ఎందుకు తిన్నాం? ఏకాదశి. ఓకే, నోరు కట్టుకున్నాం. అలా తపస్సు చేయాలి తప్ప ఇది అవసరం లేదు. ఇప్పుడు పంచమాకరణ తెలుసు కదా గురుగారు, మద్యము, మైథునము ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ ఇది నువ్వు అనుకున్నప్పుడు కదా అవన్నీ. ఓకే, ఇది నువ్వు కాదుగా. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందరి లోపల ఉండే పరమాత్మ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. కాబట్టి ఇది పడిపోతుంది సార్, ఇది చెడిపోతుంది సార్, ఇందులోంచి సోల్ విడిపోతుంది సార్. ఈ లోపల ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, దానికోసం ప్రయత్నం చేయమని ధర్మం చెబుతుంది. దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇదేదో ఉన్నట్టు బిల్డప్ చేస్తే ఎలా సార్? మరి చెన్నారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, రాజశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏఎన్ఆర్ ఎక్కడికి వెళ్ళాడు సార్, రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు, ఇందిరాగాంధీ ఎక్కడికి వెళ్ళాడు సార్. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మన శాస్త్రాలు అయితే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి మన శాస్త్రాలు చెబుతున్నాయి.
నువ్వు ఈ భూమి మీద టెంపరీ పర్సన్ కదా. అవును. మీరు రైల్లో వెళ్తున్నారండి, ఢిల్లీకి 2 days పడుతుంది. రైలు డెకరేషన్ చేస్తారా? మీరుండే కోచ్ని చేయరుగా. అక్కడ రంగులు ఏమైనా వేస్తారా? వెయ్యరుగా. ఎందుకు వేయరు? అలా పోతాం, మళ్ళీ ఎవరు ఎక్కుతారు, మళ్ళీ ఎవరు ఎక్కుతారు. దిగిపోతామని తెలుసుగా. డెకరేషను, పూలు ఆర్డర్ చెయ్యవు, నీకు తెలుసు దిగిపోతావని తెలుసు. ఇందులోంచి కూడా దిగిపోతావు. దిగిపోయేదానికి ఎందుకు నాన్న? అద్దం ముందు నిలబడి మళ్ళీ ఫోజులు కొట్టి. మొన్న ఒక గుడికి వెళ్ళాలి, స్నానం చేయడానికి ఒక పిల్లవాడు రూమ్లోకి వెళ్ళా. వాడు భక్తుడు. అద్దం బొట్టు పెట్టుకోవాలిగా, అద్దం అడిగాను. చాలా చిన్న అద్దం తీసుకొచ్చాడు. ఆ చిన్నది ప్రభు అన్నాడు. ఓ పెద్దది గోడ పెట్టుకోవచ్చు కదన్న. అమ్మో మాయ ప్రభు అన్నాడు. చిన్నోడే, వయసు 30 కూడా ఉండవు. అద్దం చూస్తే ఈ శరీరం నేనేంటంటే అద్దం అనర్థదాయకం అన్నాడు. ఆహా బాగున్నాను అని చెప్పుద్ది మనసు. అందుకని అద్దం చూడడానికి కూడా భక్తులు ఇష్టపడరు. బొట్టు ఎలా పెడతారు, ఎలా లాగేస్తారు. అద్దంతో పని లేదు.